ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ తీరు ఒక్కసారి అందరం కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఎక్కడా కూడా నిలబెట్టుకునే విధంగా లేకుండా మళ్ళీ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం. చంద్రబాబు నాయుడికి ఇది అలవాటే. ప్రజల్ని ఎలా మోసం చేయాలి అనే దాని మీద పిహెచ్డి చేశాడు చంద్రబాబు నాయుడు. తప్పకుండా అతను ఇచ్చిన వాగ్దానాలను ఒకసారి గమనిస్తే ఏ విధంగా ఈరోజు మోసం చేశాడనేది, ముఖ్యంగా తల్లికి వందనం. ఎన్నో రోజుల నుంచి, దాదాపు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి తల్లికి వందనం ఇస్తారేమని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరం 2024లో లేదు, ఆ విద్యా సంవత్సరానికి ఎక్కడ కూడా ఇవ్వకుండానే వాయిదా వేయటం జరిగింది. ఈ సంవత్సరం ఒక్కసారి గమనిస్తే తల్లికి వందనం దాదాపు ఈ ఏడాది 13,113 కోట్లు అవసరం. ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ వరకు కానీ రెండు కలిపి 80 లక్షలు, సుమారు 80 లక్షల పైచిలుకు విద్యార్థులు ఈరోజు ఉంటే దీనికి గాను సుమారు 13,113 కోట్లు అవసరం అయితే ఈయన బడ్జెట్లో కేటాయించింది 9,407 కోట్లు. అంటే దాదాపు 24 లక్షల మందికి ఈరోజు ఎగనామా పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 24,70,000 మందికి, అంటే సుమారు 25 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మరి ఇందులో ఎలా వేరు వేస్తారో, ఎలా విధి విధానాలు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి. ఇది బడ్జెట్లో పెట్టారు, ఇవి ఇస్తారా లేదా అనేది కూడా రేపు ఇచ్చిందాకా నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు మీద. ఎందుకంటే ఆయన మాటను ఎలాగో అమలు చేసే పనిలో ఉండడం. అట్లానే ఈరోజు అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద తీసుకుంటే దాదాపు ఈ రాష్ట్రంలో 50 లక్షల పైచిలుకు మంది రైతులు ఉంటే దీనికి కావలసిన మొత్తం 20,000 రూపాయల చొప్పున 10,717 కోట్ల అవసరం. దీనికి గాను బడ్జెట్లో పెట్టింది 6,300 కోట్లు. మరి ఎంతమంది అన్నదాతల్ని, సుమారు 22 లక్షల మంది అన్నదాతల్ని ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఉన్న 50 లక్షల్లో 50 లక్షల పైచిలుకులో 20 లక్షల మందిని ఈరోజు వంగనామా పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అట్లానే దీపం పథకం కింద ఆల్రెడీ దీపకం పథకం గత సంవత్సరంలో ఫిబ్రవరిలో తూతూ మంత్రంగా, అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తూతూ మంత్రంగా ఇస్తే దానికి గాను ఈ సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు అవసరం అయితే, అంటే ఈ మార్చి నుంచి నెక్స్ట్ మార్చికి 4,000 కోట్లు అవసరం అయితే దీనిలో కేటాయించింది 2,601 కోటి.